ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితలను డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే విచారణ జరిపిన న్యాయస్థానం దర్యాప్తు అధికారులపై ట్రయల్ కోర్టు చేసిన కఠిన వ్యాఖ్యలపై స్టే విధించింది. అలాగే నిందితులకు నోటీసులు కూడా పంపి కేసును మళ్లీ మొదటికి తీసుకొచ్చింది. దేశ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా సిబిఐ అభివర్ణిస్తున్న ఈ కేసులో మున్ముందు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ అందరిలోనూ మొదలైంది. ఢిల్లీ మద్యం కేసులో రౌజ్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు మరో 20 మందికి విముక్తి కలిగించినప్పటికీ ఈడీ మాత్రం ఈ కేసును వదిలేలా లేదు. కేసుపై సిబిఐ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ ఈడీ మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు సంస్థ అప్పీల్ను స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర ప్రతాప్ సింగ్ జారీ చేయగా దానిపై స్టే ఇచ్చింది. సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించగా దాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేశారు. ప్రతివాదులకు వ్యతిరేకంగా సమర్పించిన సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అదే సమయంలో దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా ట్రయల్ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని పేర్కొన్నారు. అయితే సిబిఐ కేసులో నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం మూలంగా ఈ కేసుతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసు దెబ్బతినే అవకాశం ఉందని, దానిపై స్టే ఇవ్వాలని కోరారు. ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు సంస్థ, దర్యాప్తు అధికారిపై ట్రయల్ కోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలపై స్టే విధించింది. హైకోర్టులో ప్రస్తుత విచారణ పూర్తయ్యేంత వరకు ఈడీ కేసుపై విచారణను వాయిదా వేస్తూ ట్రయల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం కేసు దేశ రాజధాని చరిత్రలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటని దర్యాప్తు సంస్థ న్యాయవాది తుషార్ మెహతా వివరించారు. మద్యం విధానంలో తమకు అనుకూలమైన నిబంధనలు పొందుపరిచినందుకు నిందితులు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్కు 100 కోట్లు చెల్లించారన్నారు. ఇందులో 44.50 కోట్లు హవాలా రూపంలో బదిలీ చేయగా వాటిని గోవా ఎన్నికల్లో పార్టీ ఫండ్ కింద చెల్లించారని సిబిఐ శాస్త్రీయ ఆధారాలతో సహా తేల్చిందన్నారు. ఆయన ట్రయల్ కోర్టు న్యాయమూర్తి దీనిపై సరైన విచారణ చేయకుండా నిందితులందరినీ విడుదల చేశారని ఆరోపించారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్పై విచారణ పూర్తయిన కేవలం 12 రోజుల్లోనే ట్రయల్ కోర్టు జడ్జి 600 పేజీల తీర్పును వెలువరించడం విచిత్రంగా ఉందని తుషార్ మెహతా వాదించారు. అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రాథమిక దశలోనే మిగతా సాక్ష్యాధారాలతో సరిపోల్చి చూడాలని చెప్పడం ద్వారా న్యాయ సూత్రాలను తప్పుగా అన్వయించారని ఆయన తన వాదనల్ని వినిపించారు. నిజానికి అప్రూవర్ల వాంగ్మూలాలను ట్రయల్ దశలో మాత్రమే మిగతా ఆధారాలతో సరిపోల్చి చూడాలని, ముడుపుల కోసం నగదును తమ ఆఫీస్ నుంచి సేకరించి మధ్యవర్తుల ద్వారా బదిలీ చేసినట్లుగా అప్రూవర్ దినేష్ అరోడా చెప్పారని అన్నారు. అశోక్ కౌశిక్ అనే వ్యక్తి ఢిల్లీలోని ఓ అడ్రస్ నుంచి తాను 2 పెద్ద బ్యాగుల్లో నగదును తీసుకొచ్చి నిందితుల అడ్రస్లో ఇచ్చినట్లుగా వాంగ్మూలం ఇచ్చాడని గుర్తు చేశారు. అయితే ఈ విషయాన్ని ట్రయల్ కోర్టు ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం విచిత్రమని ఆయన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు.
ముడుపులు ఇచ్చిన వారు చెప్పిన విధానాలనే ఢిల్లీ మద్యం విధానంలో చేర్చినట్లుగా బుచ్చిబాబు వాట్సాప్ చాట్స్ ద్వారా నిరూపితమైందని, ఆ చాట్స్లో ఉన్న విధానాలే అప్పటి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసుల్లో యథాతథంగా చేర్చారని తుషార్ మెహతా తన వాదనల్ని వినిపించారు. వీటిని పరిగణలోకి తీసుకుని మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కె కవితతో పాటు మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యల్ని కొట్టివేయాలని కోరుతూ ఈడీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. కాగా మద్యం కేసుపై గత నెల 27న వెలువరించిన తీర్పులో ఈడీపై ప్రత్యేక కోర్టు కఠిన వ్యాఖ్యలు చేసిందని, ఇలా చేయడం ద్వారా తన పరిధిని అతిక్రమించిందని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది.